కేజీఎఫ్ తర్వాత యష్ నెక్స్ట్ మూవీ ఏంటి అనే ఒక యాంటిసిపేషన్ మామూలుగా లేదండి. ఈ టాక్సిక్ మూవీ కోసం 4 years అనుకుంటా వెయిట్ చేసాం. మధ్య మధ్యలో వచ్చిన పోస్టర్స్, టీజర్, అప్డేట్స్ ఇవన్నీ కొంచెం కొంచెం ఎక్స్పెక్టేషన్స్ని పెంచింది. అప్పుడప్పుడు తగ్గిపోయింది అనుకోండి ఆ ఎక్స్పెక్టేషన్. కానీ ఎలా అనిపించింది సినిమా? ఇంత ఎక్స్పెక్టేషన్, భారీ బడ్జెట్, లేడీ డైరెక్టర్, ఆ ట్రైలర్ ఇవన్నీ చూసి ఆ ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి వెళ్ళి వచ్చాక ఏమనిపించింది ఏంటి అంటే సీరియస్లీ డిసప్పాయింటెడ్ అండి. ఎంత డిసప్పాయింటెడ్ అంటే 1 లైన్లో చెప్తా. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యాక ఏంటి సినిమా ఇది, నాకు అర్థం కాలేదు, ఫస్ట్ హాఫ్ మొత్తం ఏంటిది నాకు అర్థం కాలే అనిపించింది. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఫస్ట్ హాఫే బాగుందండి అనిపించింది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి సినిమా ఎలా ఉంటుంది, ఎలా ఉండింది అని చెప్పి. ఎస్, మూవీలో చాలా వైలెన్స్ ఉంది అండ్ చాలా మెచ్యూర్ కంటెంట్ అయితే ఉంది. సో డిస్క్లైమర్, పిల్లల్ని అయితే తీసుకెళ్ళకండి సినిమాకు. ఓకే, మూవీలో రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి, దానికోసమే పిల్లల్ని తీసుకెళ్ళకూడదు అన్నది కాదు. వైలెన్స్ కూడా ఎక్కువ ఉంది సినిమాలో. సో దానికి కూడా పిల్లలు డిస్టర్బ్ అవుతారు. అండ్ ఏముంది సినిమాలో, ఏదైనా ఓకే సూపర్ తోప్ సినిమా అన్నట్టయితే పిల్లల్ని తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు కేజీఎఫ్ సలార్లో కూడా వైలెన్స్ ఉంది, కానీ దానికి పిల్లల్ని తీసుకెళ్ళొచ్చు. కానీ ఈ సినిమాకు వద్దులేండి, వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు, బాగోదు. అండ్ ఎస్, మీరు వెళ్ళాలనుకుంటే మీ పార్ట్నర్తో వెళ్ళండి. మేబీ ఒక బాగుంటుంది, ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ట్రై ఇవ్వచ్చు సినిమా కోసం. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. రివ్యూ అయితే చాలా షార్ట్ టైంలోనే ఉంటుంది, ఎందుకంటే మాట్లాడాల్సిన అంత మ్యాటర్ ఏం లేదు సినిమాలో. ఏం చెప్పాలి, ఏదో తీశారు సినిమా, వెళ్ళాలి అనే ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళా. ఇంకా బయటికి రాకపోతే ఏమైపోతానా అని చెప్పి బయటకు వచ్చా. మీరు నమ్మరు, సినిమా ఎండింగ్ అయ్యే వరకు ఆడియన్స్ ఎవరు బయటికి వెళ్ళలేదు. ఎందుకంటే కొంపదీసి సెకండ్ పార్ట్ 2 ఉందా ఈ సినిమాకి అని ఒక కంగారులో ఉండిపోయారు థియేటర్లోనే. లేదని తెలిసాక అమ్మయ్య వద్దులే అని చెప్పేసి ఆ ఒక పార్ట్ 2 లేదంట అనే ఒక ఫీలింగ్, అదొక హ్యాపీనెస్తో బయటకు వచ్చాం. ఏం లేదండి సినిమా అయితే ఈ ఒక పోర్చుగీస్ గోవా బ్యాక్డ్రాప్లో ఉన్న ఒక ఫ్యామిలీ, ఆ స్టోరీ గురించి తీసిన సినిమా. మెయిన్ హీరో రాయా, యష్ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది సినిమా. అండ్ మూవీలో ఏమంటారు అది, పెద్ద తారాగణం అయితే ఉంది, చాలామంది యాక్టర్స్ అయితే ఉన్నారు. ఎందుకు వచ్చారు, వీళ్ళే ఎందుకున్నారు, ఈ టైంకే ఎందుకు వచ్చారు స్క్రీన్ మీదకి అనే చాలా అయితే కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. పాజిటివ్స్ మాట్లాడదామంటే వెతుక్కోవాల్సి వస్తుంది, పాజిటివ్ ఏంటి, ఇదేంటి అని చెప్పేసి. అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి, నేను ఎవరిని హర్ట్ చేయాలని చెప్పట్లేదు. సినిమా గుడ్ మూవీ, బ్యాడ్ మూవీ అని కూడా నేను చెప్పే రైట్ నాకు లేదు, నాకైతే అలా అనిపించింది. సో దిస్ ఈజ్ ఓన్లీ మై ఒపీనియన్, ఇది ఒక పెద్ద డిస్క్లైమర్. సో నా రివ్యూ విన్నాక మీకేమనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. చాలామంది చూస్తుంటారు సినిమా, కాబట్టి మీకేమనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. యష్ అయితే బిగ్గెస్ట్ పాజిటివ్ అనే చెప్పాలి మూవీకి. హీ గేవ్ హిజ్ 100%. తన యాక్టింగ్, తన పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉండింది. కానీ ఎక్కడ అయితే నేను కనెక్ట్ అవ్వలేదు, ఎస్పెషల్లీ ఆ సెకండ్ హాఫ్లో ఆ సీన్, ఆ ఎమోషనల్ సీక్వెన్స్ ఏముందో చాలా బాగా పర్ఫామ్ చేశాడు యష్, కానీ నేను కనెక్ట్ అవ్వలేదు, ఆ ఎమోషనల్ ఫీల్ నాకు రాలేదు. సో మూవీ మొత్తం అలాగే ఉంది, మనం ఎక్కడ కనెక్ట్ అయ్యే ఛాన్సే లేదు. కనెక్ట్ అయ్యే ఒకే ఒక పాయింట్ వచ్చి కియారా, ఆ హీరోయిన్ క్యారెక్టర్కి అయితే కనెక్ట్ అవుతాము, కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, బోర్ కొట్టకుండా చూస్తాం ఆ అమ్మాయి క్యారెక్టర్ని, ఆ సర్కస్లో జరిగే వాటిని, అండ్ యష్ అండ్ కియారా మధ్య జరిగే సీన్స్ కావచ్చు, ఇవన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ ఏమవుతుందో అనే చూడడానికి ఒక ఇంట్రెస్ట్, అదొకటి వస్తుంది అన్నమాట. ఇంకా అది తప్పించి ఇంకేం లేదు సినిమాలో. సినిమా అయితే ఒక ఫ్లోలో వెళ్ళదండి, ఒక సీన్ బై సీన్ అయితే ఉన్నట్టు అనిపించింది నాకు. ఓకే, ఒక 20-15 మినిట్స్కి ఒక ఫైట్ సీక్వెన్స్ పెట్టాలి, తర్వాత ఒక స్టైలిష్ లుక్ ఒకటి పెడదాం, అండ్ ఒక డైలాగ్ ఒకటి ఇద్దాం. ఇప్పుడు ఇంత అయింది కదా, ఇప్పుడు ఒక రొమాంటిక్ సీన్,
ఒక అలా అలా ఇచ్చినట్టు అనిపించింది నాకు సినిమాలో అయితే. ఒక ఫ్లో అయితే ఎక్కడా లేదు, మనం ఎక్కడ కనెక్ట్ అవ్వం కూడా సినిమాకి. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే తబాయి, ఆ సాంగ్ అయితే చాలా బాగుంది, విజువల్లీ కూడా చాలా బాగుంది. సో అదొక్కటి ప్లస్ మూవీకి. ఇంకా వేరే సాంగ్స్ ఉన్నాయి, అవి ఏమంతగా అంటే నోటీసబుల్గా లేవు. అండ్ అలా అని చెప్పి మనం వింటూ ఎంజాయ్ చేసే అంతలా కూడా ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే. విజువల్స్ గురించి చెప్తే ఒక హాలీవుడ్ రేంజ్ మూవీ అన్నట్టు విజువల్స్ ఉన్నాయి, కానీ డబ్బులు కనిపిస్తున్నాయి నాకైతే ఆ స్క్రీన్ చూస్తుంటా. దీనికంతా ఎంత డబ్బులు ఖర్చు అయి ఉంటాయో కదా, ఈ బ్యాక్గ్రాఫ్కి ఈ సెట్కి చాలానే డబ్బులు పెట్టుంటారు వీళ్ళు అన్నట్టు కనిపిస్తుందే, కానీ ఆ సీన్కి ఆ బ్యాక్డ్రాప్కి ఐ మీన్ బ్యాక్గ్రౌండ్కి ఎక్కడ అయితే ఆ కనెక్షన్ లేదనే అనిపించింది నాకు. సో ఎస్, ఏదో తీశారు సినిమా, వెళ్ళాను. అండ్ నయనతార గారి గురించి చెప్పాలి. నయనతార ఉన్నారు సినిమాలో అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, లేడీ సూపర్ స్టార్, తను ఒప్పుకుంది, తను సినిమాలో ఉంది అంటే తనకు ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అనేది ఉంటుంది సినిమాలో అనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉండింది నాకు. కానీ అలా లేదు, చాలా లిమిటెడ్ సీన్స్ ఉంది, చాలా లిమిటెడ్గా యూజ్ చేసుకున్నారు తన్ని. అంత పవర్ఫుల్ క్యారెక్టర్ కూడా కాదు. మరి ఎందుకు ఒప్పుకున్నారు నయనతార గారు ఏంటి అనేది నాకైతే అసలు అర్థం కాలేదు. అండ్ అంతే, ఇంకా చాలా మంది ఉన్నారండి, రుక్మిణి వసంత్, ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ ఎవరు కూడా చెప్పుకునేంతగా లేదు వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే అందరూ బాగానే ఇచ్చారు, బట్ వాళ్ళ రోల్ మూవీలో అంతగా లేదని చెప్తున్నా. ఆ మాట్లాడుకునే విధంగా ఇప్పుడు కియారా ఉంది, తన పర్ఫార్మెన్స్, తన క్యారెక్టర్ అంత బాగా బ్యూటిఫుల్గా న్యాచురల్గా వచ్చింది. మనం కొంచెం కనెక్ట్ అయ్యాం కియారా క్యారెక్టర్కి, నదియా క్యారెక్టర్కి, కాబట్టి మాట్లాడవచ్చు, అదో పాజిటివ్ పాయింట్. ఇంకా వేరే ఏ క్యారెక్టర్కి మనం కనెక్ట్ అవ్వలేదు. అండ్ ఎందుకు తీశారు ఏంటి, చాలామంది మాట్లాడుకున్నారు. ఇరుముడి సినిమాకి ఈ టాక్సిక్ సినిమా బ్రేక్ ఇస్తుందేమో, స్క్రీన్స్ మొత్తం ఇది తీసేసుకుంటుందేమో టాక్సిక్ అని. అలా భయపడాల్సిన అవసరమే లేదు, ఆటోమేటిక్గా స్క్రీన్స్ తగ్గిపోతాయి ఈరోజు రేపటి నుంచి. ఇరుముడికి స్క్రీన్స్ అలాగే ఉంటాయి, ఏ ప్రాబ్లం ఉండదు, ఏ సినిమాకి ఏ ప్రాబ్లము ఉండదు, ఎవరూ ఆపక్కర్లేదు. ఈ టాక్సిక్ సినిమా అదంతకదే ఆగిపోతుంది. అండ్ ఎస్, యష్ ఫ్యాన్స్కి కోపం రావచ్చు, ఏంటి మా సినిమా గురించి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి. యూ గో అండ్ వాచ్ సినిమా, మీరు సినిమా చూడండి, మీకేమనిపించిందో వచ్చి కమెంట్ సెక్షన్లో చెప్పండి. మేబీ ఐఎమ్ రాంగ్, ఎందుకంటే ఇది నా ఒపీనియన్, నాకు ఎలా సినిమా అనిపించిందో నేను అదే చెప్తున్నా. సో మీరు వెళ్ళండి, ట్రై చేయండి, గివ్ ఇట్ ఎ ట్రై. అందరూ ఒక్కసారైనా సినిమా చూడొచ్చు, కానీ మళ్ళీ రెండోసారి మేబీ ఆ కియారా యష్ పోర్షన్స్ నీకు నచ్చింది కదా, మళ్ళీ ఒకసారి వెళ్తావా సినిమాకి అయితే డెఫినెట్లీ నో, అ బిగ్ నో. నా వల్ల కాదు బాబు, ఈ హెడ్ఏక్, ఆ వైలెన్స్ అవన్నీ తట్టుకోవడం నా వల్ల కాదు. చాలా కన్ఫ్యూజింగ్గా అనిపించింది మూవీ. మేబీ చూద్దాం, ఏంటో మళ్ళీ చూడాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు. ఎస్, అంతే అండి రివ్యూ, ఇంకేముందిలే చెప్పడానికి, ఇంకంతే అన్నట్టే అనిపిస్తుంది నాకు. ఏంటో ఇలా అయిపోయింది, ఇంకేం చెయ్యలేం, తీసేశారు, వెళ్ళాలి చూడాలి, యష్ కోసమన్నా వెళ్ళాలి అనిపించి. మేబీ ఎవరు చూడలేదో సినిమా, కనీసం మీరు ఒక ట్రై ఇవ్వచ్చు, అట్లీస్ట్ ఒక పాజిటివ్ మైండ్, ఓకే కియారా కోసమన్నా వెళ్దాం, యష్ కోసమన్నా వెళ్దాం అనే ఒక పాయింట్లో వెళ్ళండి. అది తప్పించి మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్తో మాత్రం వెళ్ళకండి, టోటలీ డిసప్పాయింట్ అవుతారు. అండ్ ఎస్, దట్స్ ఆల్ ఫర్ ది టాక్సిక్ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో అవ్వండి. మళ్ళీ ఇలాంటి రివ్యూలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్.